ఎలాంటి అంటే ఏమి ముఖ్యమంత్రి గారి ఇంట్లో నుంచి బయటకు రారు, మంత్రులు ఎవరిని కలవరు, ఏమీ లేకుండా కేవలం ఏదో 4 సంక్షేమ పథకాలు, అవసర వస్తువుల ధరలు పెంచి పెట్రోల్ ట్యాక్సులు వేసి మందు రూపంలో దోచుకొని ఈ పంచడం 4 దోచుకోవటం, ఇసుక, ల్యాండ్, శాండ్, వైను, మైను మొత్తం తీసుకున్నటువంటి అరాచక ప్రభుత్వం. ఆఖరికి ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అని చెప్పి ఇది కూడా తాకట్టు పెట్టడానికి ఏమీ లేవని తెలిసి మన ల్యాండ్స్ కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి మీరు అందరూ చైతన్యవంతులై ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇక సమీప భవిష్యత్తులో కనిపించకుండా ఉంటేనే మేము రాజధాని కానీ, ఒక ఇండస్ట్రీని కానీ, రేపు మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో గంజాయి తీసేయటం కానీ, కల్తీ మందు తీసేయటం కానీ ఇవన్నీ చేయగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఊరంతా వన్ సైడ్ అని చెప్తా ఉన్నారు. చాలా మంచి పరిణామం. మీరందరూ కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండి చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా వాటన్నిటిని మర్చిపోయి సమాజ సంక్షేమం గురించి, భావితరాల భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్రం గురించి అంతా ప్రతి ఒక్కళ్ళు ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి. పొరపాటున ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానానికి చాలా ఇబ్బందులు పడతారు. మీ ఆస్తులు కానీ అన్నీ ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఆ పార్టీలో చేరిన వ్యక్తులందరూ కూడా కిరికిరి పెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, కక్ష సాధింపు మనిషి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన గురించి చెప్పుకుంటా పోతే. ఏదేమైనప్పటికీ రామాంజనేయులు గారికి నాకు మంచి మెజారిటీతో గెలిపేయండి. నేను మన గుంటూరు గళాన్ని ఢిల్లీలో ప్రతి గల్లీలో వినిపిస్తా, గట్టిగా వినిపిస్తా, నీతి నిజాయితీ వైపు నిలబడతా. ఎప్పుడు మీకు అన్యాయం జరగదు. మీరు అందరూ తలెత్తుకొని గర్వపడేలాగా మీ ఎంపీ ఉంటాడు. ఆల్రెడీ నామినేషన్ వేసిన తర్వాత నుంచి భారతదేశం అంతా మన గుంటూరు గురించి చర్చించుకుంటా ఉంది. ఈసారి ప్రతి పార్లమెంటు సమావేశాలప్పుడు కూడా చర్చించుకునే విధంగా నేను చేస్తానని మీ అందరికీ మంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.